ఛీ, ఈ గడ్డ మీద ఎందుకు పుట్టామురా అని ఫీల్ అవ్వాలేమో ప్రతి ఒక్కడు కూడా. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్తాననేటటువంటి ఒక అభిమానికి ఆ సినిమా యాక్టర్ సినిమా లోపల తెర మీదనే చూడాలనుకున్నటువంటి యాక్టర్ అక్కడికి వస్తుంటే ఆ యాక్టర్కి అక్కడికి రావడానికి తమ మధ్య గడపడానికి అవకాశం ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు, దాని చుట్టూ రాజకీయాలు, అవకాశం కల్పించలేము అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఒకవైపు, అలాగే దాని చుట్టూ రాజకీయాలు చేసుకుంటూ సాగుతున్నటువంటి భారతదేశంలోనే రికార్డులు సృష్టిస్తున్నటువంటి జాతీయ నటుడి అవార్డు గెలుచుకున్నటువంటి నటుడి ఆవేదనకి గురి చేసేటటువంటి విధమైనటువంటి తప్పుడు సమాచారాల వ్యాప్తి చేసేటటువంటి రాజకీయాలు, యంత్రాంగాలు ఓవరాల్గా ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీదన మెరుగైనటువంటి ఫలితాలు సాధించే వాళ్ళని ఇదే గడ్డ మీదన దూషిస్తూ, ద్వేషిస్తూ, అవమానిస్తూ సోషల్ మీడియా పోస్టులు ఎందుకోసం, ఎవరి కోసం? మానసిక పైశాచిక సంతోషం కోసం. మనకంటే ఒకడు బాగున్నాడంటే ఓర్వలేనితనం, మనకంటే ఒకడు ఎదుగుతున్నాడంటే తట్టుకోలేనితనం, మనకు నచ్చిన వాడికంటే బాగుపడుతున్నాడంటే అంగీకరించలేనితనం. ఆరంభ స్వరత్వం ఆంధ్రులది కాదు, తెలుగు వారందరూ ఆలోచించుకోవాల్సింది ఒకళ్ళ కాళ్ళ కిందన ఇంకొకళ్ళు లాక్కునేటటువంటిది. ఖచ్చితంగా తప్పుని తప్పుగా మాట్లాడడంలో తప్పే లేదు, కానీ తప్పు చుట్టూ మన ఇష్టం వచ్చినటువంటి తప్పుడు వాదనల్ని చేరదీసి ఆ తప్పుడు పాయింట్లు చుట్టూ అల్లి అలాంటి తప్పుడు ట్రాప్లోకి అవతల వాళ్ళు రాలేదని, రాకపోతే లాగి వచ్చినటువంటి వాళ్ళని నిందించి దూషించి ఏం సాధిద్దాం అనుకుంటున్నాం మనం? అల్లు అర్జున్ ఉదంతంలో ఆలోచించాల్సింది.